ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. నవంబర్ 24. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 మొదలు 9 వచనముల నుండి మనము పిల్లల ఎడల తల్లిదండ్రులకు ఎటువంటి బాధ్యత గలదో చూడగలము. 4వ వచనంలో ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని చదువుదుము. దీని అర్థము మొట్టమొదటిగా తల్లిదండ్రులందరూ సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తుతో ఖచ్చితమైన వ్యక్తిగత అనుభవమును, దేవుని వాక్యము కొరకు ఆకలిని కలిగి ఉండవలెను. 5వ వచనంలో నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను అని చదువుదుము. జీవము గల దేవుని గూర్చి తెలుసుకొనిన తరువాత వారాయనను పూర్ణ హృదయముతో, మనస్సుతో, ఆత్మతో ప్రేమించవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయములో ఉండవలెను. 6వ వచనం. అనుదిన ధ్యానము ద్వారా వారు దేవుని వాక్యమును తమ హృదయములో ఉంచుకొనవలెను. వారు బైబిలును ప్రార్థనాపూర్వకముగా తమ మోకాళ్లపై కనీసము దినమునకు 3 సార్లు చదవవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. 7వ వచనం. వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు జాగ్రత్తగా, సహనముతో, స్పష్టముగా, ప్రేమతో బోధించవలెను. వారు తమ పిల్లలకు బైబిల్ వాక్యములను నేర్పించి బైబిల్ కథలు చెప్పవలెను. మరియు ప్రతి విషయము కొరకు ఎట్లు ప్రార్థించవలెనో, వారి సంభాషణలో, పనులలో దేవుని వాక్యమును ఎట్లు ఉపయోగించవలెనో వాక్యమును తరచుగా వాడవలెను. అనేక గృహములలో పిల్లలు తమ తల్లిదండ్రుల నుండి దేవుని వాక్యమును వినుట కంటే టీవీలోని లోక సంబంధమైన విషయములను ఎక్కువగా వినుచుందురు. టీవీ ఉండుట వలన పిల్లలు దానిలోని అపవిత్రమైన చెడు కార్యక్రమములను చూడవలెనని శోధించబడుదురు. తల్లిదండ్రులు తమకది ఇష్టము లేదు కానీ పిల్లలు దానిని ఇష్టపడుచున్నారని చెప్పుదురు. ఈ విధముగా తల్లిదండ్రులే తమ సొంత పిల్లలకు శత్రువులుగా మారుదురు. క్రమేణా పిల్లలు తమ చిన్న వయసులోనే అనేక చెడు సలహాలు, తలంపులకు గురియగుదురు. వారు లోక సంబంధమైన కథలు, సంగీతమును ప్రేమించుట ఆరంభించుదురు. పిమ్మట వారికి దేవుని వాక్యం ఎడల ఆకలి ఉండదు. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 8-9 వచనాలు. మన కదలికలు, మన ప్రణాళికలు దేవుని వాక్యానుసారముగా ఉండవలెను. మన పిల్లలకు దేవుని వాక్యమును బాల్యదశలోనే నేర్పించవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.